ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు శ్రేష్టమైన నామం బయట మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తుంటున్నాను. అలాగే నేటి దినం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూసినట్టయితే, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకును తోడై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. మోషేకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే మోషే దేవుని చేతిలో బలమైనటువంటి పాత్రగా వాడబడినాడు. మోషేకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు యొక్క బానిసత్వంలోంచి బయటకు తీసుకొని రాగలిగాడు. మోషేకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే వారిని అరణ్య యాత్రలో ముందుకు ఇశ్రాయేల్ని అరణ్య యాత్రలో ముందుకు నడిపించినాడు. కాబట్టి ఈ విధంగా చూసినట్టయితే 10 తెగుళ్ళ విషయంలో మోషేను దేవుడు వాడుకున్నటువంటి విధానం, ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చే విధంలో మోషేను దేవుడు వాడుకున్నటువంటి విధానం, ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళ్ళినట్టయితే ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు మోషే ద్వారా దేవుడు జరిగించాడు. వాటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? మోషేను దేవుడు నా ఇల్లంతటిలో సాత్వికుడు అని పిలిచాడు. అంత మాత్రమే కాదు, మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడని కూడా వాక్యం ఉంటుంది. ఇదన్నీ ఎలా సాధ్యమయ్యాయి అంటే మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు తోడై ఉండగా రాజులు నీకు వ్యతిరేకంగా లేసిన, రాజ్యాలు నీకు వ్యతిరేకంగా లేసిన, ప్రభుత్వాలే ప్రజలే నీకు వ్యతిరేకంగా లేసిన వారెవరూ కూడా నీ పైన విజయాన్ని సాధించలేరు. హల్లెలూయా. ఎందుకంటే నీకు తోడై ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవానికంటే బలమైనటువంటి వాడుని వాక్యం అంటుంది. ఉదయకాల సమయం మరి మోషేకు తోడై ఉన్నట్టు దేవుడు నీకు తోడై ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే, నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, జస్ట్ గివ్ ఒబీడియన్స్. ఆయన ఎదుట ఆయనకు విధేయత చూపితే చాలు. ఆ విధేయతను బట్టి ఆయన నిన్ను వాడుకుంటాడు, ఆయన నిన్ను దీవిస్తాడు, అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. మోషే ఎన్నో సాకులు చెప్పాడు, బట్ స్టిల్ హీ ఒబైడ్ ది గాడ్స్ వర్డ్. దేవుడి మాటకు విధేయత చూపాడు. ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా దేవుడి మాటకు విధేయత చూపడానికి సిద్ధంగా ఉన్నావా? విధేయత చూపినట్టయితే ఆయన నిన్ను అనేకుల ఎదుట గొప్ప చేసి నిన్ను అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, తప్పకుండా మీకు ప్రార్థన చేస్తాము.